గత గవర్నమెంట్ లో నాకు హౌసింగ్ ఇచ్చారు. బట్ అప్పుడు ఓన్లీ బేస్మెంట్ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే హౌస్ కంప్లీట్ చేశారు. అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం కరెంట్ కూడా ఫ్రీగా ఇప్పిస్తారని మేము, ఎందుకంటే అమౌంట్ మేము ఆల్రెడీ 35,000 పెట్టాము. దానికి కష్టం కదా అని మా ఒపీనియన్ మీతో తెలియపరుస్తున్నారు. కొంచెం మాకు మీరు ఏమైనా చేయగలిగితే చేయగలరు. నోట్ చేసుకుంటే రేపు రివ్యూ మీటింగ్ లో మాట్లాడదాం. ఇది నాకు ఎలక్ట్రికల్ స్కీమ్ ఏదైతే ఉందో కంపల్సరీగా ఇంటికి మీటర్ కూడా పెట్టాలి. అది దీని స్కీమ్. మరి ఇప్పుడు ఎందుకు మార్చారో నాకు తెలియదు. ఇప్పుడు ఎస్సీ గారితో మాట్లాడాను, చెప్పాను. రేపు నేను అమరావతి నుంచి మాట్లాడి నేను చెక్ చేస్తాను. లేకపోతే మీరు ఎప్పుడు వస్తారు ఇంట్లోకి? బాగా కంఫర్టబుల్ గా ఉందా? ఏంటవి? ఇంకా లోపల అంటే వాష్రూమ్స్ అవి కంప్లీట్ అవ్వలేదు, ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. మీరు చేసుకోవాలా లేకపోతే కాంట్రాక్ట్ చేయాలి? కాంట్రాక్ట్ చేయాలి. కంప్లీట్ చేసేస్తామన్నారు. అంటే కంప్లీట్ చేస్తున్నారు సార్. ఫైనల్ కంప్లీట్ అవుతుంది. మాది ఇంకా అవ్వలేదని నేను చెప్తున్నాను. కంప్లీట్ అవుతుంది. మా ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు ఆపేశారు. మేము ఆపుకోకుండా మాట అన్నాం. అప్పుడు ఎలక్షన్ ముందు అన్నాం, అయిన తర్వాత మీకు స్పీడ్ గానే కట్టించేసాం. నేను మాట్లాడే కరెంట్ కూడా సాల్వ్ చేస్తాను. ఏం చేస్తారు? 647 మీరు అలాట్ చేశారు లేదా? అలాట్ చేసి ఉంటే రిజిస్ట్రేషన్స్ అయ్యే లేదా? రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసే ప్రొసీజర్ ఉంటే రిజిస్ట్రేషన్ చేపిద్దాం. మీకు పట్టా ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లే. మీరేం దాని గురించి వరి అవ్వక్కర్లేదు. మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది కదా, సో ఆ ఇల్లు మీదే, ఆ పట్టా మీదే. సో మీరేమి వరి అవ్వక్కర్లా. రిటైన్ ఎప్పుడు చేస్తాం? ఆర్సీలు ఎన్ని ఉన్నాయి? ఓకే, మీరు నోట్ చేసుకుని ఈయన పేరు, తర్వాత డీటెయిల్స్ చెప్తున్నాయన్నీ కూడా మళ్ళీ ఆయన చెప్తున్న టార్గెట్ నాకు ఇవ్వండి. ఓకే, ఎన్ని ఇల్లు కంప్లీట్ చేసావా? 215 1,50,000 వచ్చింది. 1,50,000 వచ్చింది. ఇంకా 30,000 గవర్నమెంట్ రావాలి. ఓకే, 35,000 వచ్చిందా? 35,000 కూడా 62కి ఇచ్చేస్తాను. నేను పీడి గారు 30 స్టేట్ స్టేట్ తరఫున పెట్టడం వల్ల అక్కడ ఆగిపోతాడు. ఎనర్జీ ప్రాపర్టీ ఇస్తాడు. ఇది స్పెషల్ అక్కడ వరకు ఇవ్వాలి. డైరెక్ట్ ఆన్లైన్ రాదు. ఇప్పుడు మంచి చేశారు. పటాకి ముందు అయిపోయింది. ఆన్లైన్ మాత్రం అక్కడ వాళ్ళకి రోడ్లో ఉంటారు. దేవుడి తరఫున ఉంది. దానివల్ల అక్కడ ఆన్లైన్ రావట్లేదు. స్పెషల్ అక్కడ వరకు తీసుకొస్తారు. అవును సార్, అవును సార్, మాట్లాడలేదు సార్. క్లియర్టీ కదా హౌసింగ్ మేడం. హౌసింగ్ లెటర్ పెట్టి అక్కడ పెట్టిస్తాం. అలాగే సార్. 150 ఇల్లు స్లాబ్లు అయిపోయింది. కంప్లీషన్ ఇంకొక 150 ఇల్లు ఉన్నాయి సార్. వాటికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్? ఏంటి? కొంతమంది చనిపోవడం అయితే, లేకపోతే చనిపోతే వాళ్ళ ఇంట్లో మెంబర్కి ఇస్తారు. ఏమన్నట్లు ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని బిల్లులు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు టెక్నికల్ ఇష్యూస్ ఏం పెడిగారు? చెప్పు. కంప్లీట్ అవ్వలేదు సార్. స్లాబ్ లెవెల్ వరకు పూర్తయి ప్లాస్టింగ్ స్టేజెస్ లో ఉన్నాయి సార్. మేమేం చెప్తున్నాం అంటే ప్లాస్టింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత దానికి కంప్లీషన్ బిల్ ఇస్తామని చెప్పాను సార్. ప్లాస్టింగ్ చేసేసి ఈ దగ్గర ఒక 20 హౌసెస్ ఉన్నాయి సార్. వాటిలో బెనిఫిషియరీస్ కొంతమంది మాకు అవైలబుల్ గా లేదు సార్. జియో ట్యాగింగ్ ఇష్యూ కొంతమంది సార్, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు సార్. వాళ్ళని పిలిపి సో దాని ఫౌండేషన్ వేయలేదు. స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ 50% ఉంటాయి సార్ ఇక్కడ హౌసెస్. గ్రాంట్ వస్తుంది. మీరు కట్టుకున్నా సరే, ఎవరికైనా 100 హౌస్లు ఒక్కొక్కరికి ఇచ్చిన కట్టించుకున్నా సరే కట్టించేసుకోవచ్చు అందరికీ కూడా.